హలో హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్. ఈరోజు మనం మన ఛానల్లో మంచి హెల్తీ ఫుడ్ చూద్దాం. రాగి ఇడ్లీలేండి. దీనికి ఇడ్లీ పిండిని నార్మల్గా ఇడ్లీ బ్యాటర్ తీసుకున్నాను. ఇడ్లీ బ్యాటర్ తీసుకొని పొడి పిండే కలిపానండి. అందులో ఈ బ్యాటర్లో ఈ పిండి కలపడం వలన కొంచెం థిక్గా అవుతుంది. ఈ థిక్గా అయినప్పుడు మనం ఏంటంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది ఈజీగా ఒకే బ్యాటర్తో ఈ విధంగా రెండు రుచికరమైన ఇడ్లీలు తయారవుతాయండి. సో మీరు కూడా ఎప్పుడైనా మీకు వీలుంటే ఈ రాగిపిండి ఇడ్లీలు ట్రై చేయండి, బాగానే వస్తాయి. నార్మల్ ఇడ్లీలు మాదిరిగానే టేస్ట్ ఉందండి. సో ఆయిల్ అప్లై చేయాలి. ఇడ్లీలు పెట్టుకునే విధంగా ఆయిల్ అప్లై చేసి మనం రాగిపిండిని బ్యాటర్ని ఇందులో కలిపి ఆవిరి మీదే ఉడికించాలి. సేమ్ మొత్తం అదే ప్రాసెస్ అండి. రాగులతో ఎలా తయారు చేయాలో ఇంకో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో మా ఇంట్లో పిండి ఉంది కాబట్టి నార్మల్గా నేను ట్రై చేద్దామని చేశాను. చాలా బాగా వచ్చాయి. హెల్దీ ఫుడ్ కదండి. దీన్ని కూడా పల్లి చట్నీతో తింటే ఇంకా బాగా టేస్ట్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. ఇది ఈ పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు తినొచ్చండి. ఈ రాగి ఇడ్లీలు అనేవి బాగానే ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. కొత్త యూట్యూబర్స్కి సపోర్ట్ చేయండి. నేను కూడా కొత్తగానే స్టార్ట్ చేశాను. నా ముందు వీడియోలు కనుక మీరు ఒకసారి చూస్తే కంటెంట్ బాగుంటే కన్ఫామ్గా వ్యూస్ అనేవి వస్తాయండి. సో స్టార్టింగ్ కాబట్టి కొంచెం వ్యూస్ నార్మల్గా వస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్. ఈ విధంగా సర్దుకొని నార్మల్గా ఆవర్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రుచికరమైన హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.